హలో హైదరాబాద్. ఇప్పుడు మీరు చూస్తుంది వన్‌ప్లస్ 65 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ. దీంట్లో వచ్చేసి పిక్చర్ అవుట్‌పుట్ కనిపించట్లేదని చెప్పేసి కస్టమర్ అది కాల్ బుక్ చేశారు. ఈ కాల్ వచ్చేసి మియాపూర్ దగ్గర. సో, కస్టమర్ ప్లేస్‌కి హోమ్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ కండిషన్ అయితే మీరు కూడా చూడొచ్చు. మనం మొబైల్‌లో గాని టార్చ్ లైట్ ఏసి చూస్తే ఇంటర్నల్ పిక్చర్ అనేది రన్ అవుతుంది. బట్ అవుట్‌పుట్ అనేది కనిపించట్లేదనమాట. సో, ఇక్కడ మోడల్ నెంబర్ కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. యూ సిరీస్ 65 ఇంచెస్ U1S అని చెప్పేసి. సో, దీంట్లో బ్యాక్ లైట్ అయితే కంప్లీట్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది. సో, దీంట్లో ఇది ఒక కామన్ ఇష్యూ ఉంటుందన్నమాట. అది 65 ఇంచెస్ అవ్వచ్చు, 55 అండ్ 43లో కూడా ఈ ఇష్యూ అయితే కామన్గా ఉంటుంది వన్‌ప్లస్ సిరీస్లో. సో, బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నల్ స్ట్రక్చర్ అయితే మీరు చూడొచ్చు. దీంట్లో యూజ్ చేసే ప్యానెల్ అనేది BOE ప్యానెల్ ఉంటుంది. దీంట్లో ఒక సింగిల్ మదర్ బోర్డ్ ప్లస్ ఒక టీకాన్ బోర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, దీన్ని స్క్రీన్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ఒక చిన్న టూల్ యూజ్ చేసుకొని అయితే ఓపెన్ చేస్తామన్నమాట. సో, దీని వితౌట్ స్క్రూ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. అంటే మీకు ఎలాంటి స్క్రూ కానీ కనిపించదు స్క్రీన్ ఓపెన్ చేసుకోవడానికి. టోటల్ ఒక గమ్ లేయర్ సిస్టమ్ అయితే ఉంటుంది. స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది. సో, ఓపెన్ చేసే టైంలో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. వితౌట్ ప్రెజర్, ఎలాంటి ప్రెజర్ చేయకుండా దాని స్క్రీన్ అనేది లైట్ ఒక గమ్ లేయర్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి, సో, దాన్ని టోటల్ ఓపెన్ చేసే టైంలో ఓపెన్ చేయడానికి ఒక ఓపెనర్ ఉంటుంది. ఆ ఓపెనర్తో మాత్రమే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో, స్క్రీన్ గమ్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ అయితే చేశాను. స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి రిఫ్లెక్టర్స్ అయితే కనిపిస్తాయి. సో, ఆ రిఫ్లెక్టర్స్ కూడా తీసి పక్కకు పెట్టేసిన తర్వాత దాని కింద మనకి LED ట్యూబ్స్ పిక్చర్ ట్యూబ్ అయితే ఉంటుంది. సో, దాన్ని టోటల్ మనం రీప్లేస్ చేస్తామన్నమాట. సో, టీవీ అనేది రిపేర్ చేయించేటప్పుడు బ్యాక్ లైట్ ఏమైనా కంప్లైంట్ ఉన్నప్పుడు ఎవరైనా టెక్నీషియన్ పిలిపించి మీరు రిపేర్ చేయించుకుంటుంటే టోటల్ రీప్లేస్మెంట్ చేయమనేసి చెప్పండి. ఎందుకంటే మళ్ళీ మనం ఓపెన్ చేయడానికి అది పెద్ద టీవీస్ అయితే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, చిన్న టీవీస్ అనేది టోటల్ డిఫరెంట్, కానీ పెద్ద టీవీస్ మటుకు కంపల్సరీ టోటల్ రీప్లేస్ చేస్తేనే ఒక వర్తబుల్ అయితే ఉంటుంది. టోటల్ రీప్లేస్మెంట్ అయితే చేయించుకోండి. బ్యాక్ లైట్ ఏదైతే ఉంటుందో టోటల్ రీప్లేస్ చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. సో, బ్యాక్ లైట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఇంటర్నల్. ఈ వన్‌ప్లస్ టీవీస్‌లో సమ్ టీవీస్‌లో వన్ సైడ్ మొత్తం ఒక పిక్చర్ అనేది బ్లాంక్ పిక్చర్ ఉంటుంది. వన్ సైడ్ మొత్తం పిక్చర్ అనేది పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్ ఉంటుంది. ఆ టైంలో కూడా టోటల్ రీప్లేస్మెంట్ చేయించుకుంటే మీకు పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉంటుంది. ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ టీవీ రిపేరింగ్ నీడ్ ఉన్న మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి ఈ రీల్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ బ్యాక్ లైట్ అనేది చెక్ చేసేప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని లైట్స్ అనేది ప్రాపర్గా ఉంటున్నాయి, కొన్ని లైట్స్ అనేది ఆఫ్ అయిపోతున్నాయి అనమాట. సో, ఇవన్నీ ఒక సిరీస్ టైప్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఒక LED ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనకి టోటల్ బల్బ్స్ ఏదైతే ఉంటాయో, LED ట్యూబ్స్ ఏదైతే ఉంటాయో వాటిల్లో పవర్ అనేది ప్రాపర్గా సర్క్యులేట్ అవ్వదు. ఆ టైంలో మనకి టోటల్ పిక్చర్ అనేది టోటల్ బ్లాంక్ పిక్చర్కి వెళ్ళిపోతుంది. సో, ప్రజెంట్ కస్టమర్కి వచ్చేసి సజెస్ట్ చేసామన్నమాట. టోటల్ రీప్లేస్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి. సో, కస్టమర్ ప్లేస్లో మనం ఇదంతా రిమూవ్ చేసి కొత్తవైతే ఇన్స్టాలేషన్ చేసి ప్రాపర్ వర్కింగ్ కండిషన్ మనకు తీసుకురావడం జరుగుతుంది. సో, ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మన దగ్గర MI, VU, TCL, పానాసోనిక్, ఫిలిప్స్, BPL, సోనీ, LG, శాంసంగ్ ఇలాంటి నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే రిపేరింగ్ అనేది ప్రాపర్గా చేసి మీకు ఇంటి దగ్గరే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో, స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే పర్సనల్గా నేనే హోమ్ విజిట్ చేసి దాంట్లో ఏదైతే ప్రాబ్లం ఉందో డయాగ్నోస్ చేసి రిపేర్కి ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పేసి మొత్తం టోటల్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత టోటల్ మీకు రిపేర్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో, పాతవన్నీ రిమూవ్ చేసేసి అయితే కొత్తవన్నీ స్టిక్ చేస్తున్నాను వీటికి కూడా ఒక గమ్ లేయర్ సిస్టమ్ ఉంటుందన్నమాట. సో, గమ్ లేయర్ స్టిక్ చేసిన తర్వాత మనకి ఈ బాడీకి ఐరన్ బాడీ ఏదైతే ఉంటుందో దానికి స్టిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇవి మొత్తం ప్రాపర్గా అయిపోయిన తర్వాత మీకు ఎలా వస్తుందో మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఏదైనా టీవీ రిపేర్ రాగానే కంగారు పడాల్సిన పని లేదు. సో, స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే పర్సనల్గా నేనే హోమ్ విజిట్ చేసి టీవీలో ఏదైతే ప్రాబ్లం ఉందో టోటల్ మీకు రెక్టిఫై చేసి ప్రాపర్ వర్కింగ్ కండిషన్కి అయితే తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో, ఒకసారి మీకు బ్యాక్ లైట్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ కండిషన్ మీరు చూడొచ్చు. ఫోక్స్ ఎంత హైలైట్ వస్తుందని చెప్పేసి. సో, ఈ LED లైట్స్ అనేది మనకి స్క్రీన్ మీద ఫోక్స్ అయినప్పుడు స్క్రీన్ మీద ఉన్న పిక్చర్ మనకి అవుట్పుట్ కనిపిస్తుంది. సో, మీకు టోటల్ ఎవ్రీథింగ్ ఫిక్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. సో, మీకు ఇందాక చెప్పాను కదా ఒక గమ్ లేయర్ సిస్టమ్ ఉంటుందని చెప్పేసి. స్క్రీన్కి ఒక గమ్ లేయర్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ గమ్ లేయర్ సిస్టమ్ మొత్తం టోటల్ రిమూవ్ చేసి మళ్ళీ కొత్తదంతా ఇన్స్టాలేషన్ చేసి స్టిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ గమ్ అంతా రిమూవ్ చేయడానికి చాలా టైం పడుతుంది.
ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే టైం తీసుకుంటుందనమాట. సో స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్ బట్ ఏ మాత్రం ప్రెషర్ పెట్టకుండా దానికి గమ్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసుకుంటూ రావాలి. సో కొత్తదంతా ఇన్‌స్టాలేషన్ చేసి మళ్ళీ ప్రాపర్‌గా స్టిక్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు ఆన్ చేసిన తర్వాత వన్‌ప్లస్ లోగో అయితే చూడొచ్చు. ఇలాంటి టీవీ రిపేరింగ్, హోమ్ నీడ్ పర్పస్ అయితే నా నెంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్‌లో మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఏ ప్లేస్‌లో ఉన్నా గానీ హైదరాబాద్‌లో మనం పర్సనల్‌గా హోమ్ విజిట్ చేసి రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పిక్చర్ క్లారిటీ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.